కూచి నరసింహం. కూచి నరసింహం గారు డిసెంబర్ 17, 1866న పిఠాపురంలో వెంకనార్యుడు పుల్లమాంబ దంపతులకు జన్మించారు. వీరు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత 1888లో బిఏ డిగ్రీ పొందారు. తర్వాత ఎల్టీ పూర్తి చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి గురువు. వీరికి ఆంగ్ల సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. వీరు యలమంచలి, నరసాపురం, నూజివీడు పట్టణాలలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత పిఠాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చాలా కాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అకాలంలో కూచి నరసింహము పానుగంటి లక్ష్మీ నరసింహరావును, చిలకమర్తి లక్ష్మీ నరసింహమును కలిపి సింహత్రయమని వ్యవహరించేవారు. ఈ సింహత్రయమును పీఠికాపుర సంస్థానము భరించింది. పీఠికాపుర సంస్థానాశ్రయనము పంతులు గారికి కవులలో పెద్ద పేరు తెచ్చింది. వీరు వ్రాసిన గ్రంథములు చాలా పాఠ్యములుగా నిర్ణయించబడినవి. 1904లో శ్రీరామకృష్ణ పరమహంస చరిత్రము పద్యకావ్య ముగ నావిష్కరించిరి. వీరు పిఠాపురం మహారాజా వారి సూర్య రాయాంధ్ర నిఘంటువు కార్యక్రమంలో కొంతకాలం పనిచేశారు. వీరు శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, 1912లో గౌరాంగ చరిత్రలను రచించారు. వీరు ప్రముఖ ఆంగ్ల నాటకకర్త. విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. వీరు వనవాసి, రూపలత అనే 2 నాటకాలను రచించారు. పురాణ కథలు, తెలుగు క్లాసు తమాషా, ఆగ్నేయాసుగములు, గ్రాంధిక భాష, గ్రామ్య భాష, రామకృష్ణ పరమహంస చరిత్ర, ఆత్మ నివేదనము వీరి కొన్ని ఇతర రచనలు. వీరు అక్టోబర్ 7, 1940న పరమపదించారు. డిసెంబర్ 17వ తేదీన వీరి జయంతి సందర్భంగా వీరికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.